పేర్ని నారికి చెందిన గిడ్డంగిలోని రేషన్ బియ్యాన్ని మచిలీపట్నం యార్డుకు తరలించారు. గిడ్డంగి నుంచి 8 లారీల ద్వారా రేషన్ బియ్యాన్ని తరలించారు. గిడ్డంగిలోని 185 టన్నుల రేషన్ బియ్యం మాయంపై కేసు నమోదు చేశారు. పేర్ని నానికి చెందిన గిడ్డంగిలోని రేషన్ బియ్యాన్ని మచిలీపట్నం యార్డుకు తరలించారు. గిడ్డంగి నుంచి 8 లారీల ద్వారా రేషన్ బియ్యాన్ని తరలించారు. గిడ్డంగిలోని 185 టన్నుల రేషన్ బియ్యం మాయంపై కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని రేషన్ బియ్యాన్ని దోచుకున్న వైనంపై రోజుకొక విధంగా కేసు మళ్ళీ తీరుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు రేషన్ మాఫియా అలా రెచ్చిపోయింది కూడా చూసాము. ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన 2 గోడౌన్లో రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచగా వాటిని ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించినట్టు అందులో ఇప్పటి వరకు 185 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అమ్మేస్తున్నట్లు కూడా అధికారులు నిర్ధారించారు. పోలీస్ కేసు కూడా నమోదైన నేపథ్యంలో చర్యలు కూడా చేపట్టారు. అయితే ఈ 2 గోడౌన్లు ఆయన సతీమణి జయసుధ పేరుతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేసు మొత్తం కూడా ఆమె చుట్టూ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులు చెప్పకుండా తన దాదాపు 5 రోజుల పాటు కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లిన నేపథ్యంలో 4 పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేసి వారి ఆచూకీ కోసం గాలించిన ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పేరునని నిన్న అనూహ్యంగా తన ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. ఆ ముఖ్య నాయకులతో కూడా సమావేశమైన నేపథ్యంలో దాదాపు మాయమైన రేషన్ బియ్యానికి సంబంధించి 1,70,00,000 జీడీల రూపంలో అధికారులు కూడా కట్టారు. అయితే ఇప్పుడు కేసు నమోదు అవడం ఉద్దేశపూర్వక రేషన్ బియ్యం పూర్తిగా మాయం చేసిన నేపథ్యం అధికారులు కూడా అన్ని విధాల చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఒకరు జయసూద్తో పాటు పేరుని నాని కూడా ఉద్దేశపూర్వక కుటుంబ భాగస్వామిగా ఉన్న నేపథ్యం అతనిపై కూడా కేసు నమోదు చేయాలని కూడా భావిస్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే కొంతమంది పోలీసులు కూడా పేరుని సహకరిస్తున్నారనే ఆరోపణ కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కేసు ఎటువంటి తిరుగుతుందని కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ రోజు పౌరసరఫరా శాఖ అధికారులు కూడా 2 గోడౌన్ల వద్దకు చేరుకుని దాదాపు 8 లారీల్లో అక్కడ నిల్వ ఉన్న మొత్తం రేషన్ బియ్యాన్ని కూడా మరో గోడౌన్కి తరలించారు. 2 గోడౌన్లు కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు ముందు ఇప్పటికే పేరుని కూడా ఇటు జిల్లా కోర్టు అటు హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో వాటిపై కోర్టు ఏ తీర్పు ఇస్తుందని కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ రేషన్ బియ్యానికి సంబంధించి కేసులు నమోదైన నేపథ్యంలో అటు కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే అరెస్ట్ చేస్తామనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు చాలా తీర్చుకున్న నేపథ్యంలో పేరుని మాత్రం ఆ కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ పొందడానికి అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఉపేక్షించం. గతంలో చేసినటువంటి మొత్తం అన్ని స్కామ్లు కూడా వెలుగుతీస్తాం. ఈరోజు మీరు చేసినటువంటి మీ తప్పిదాలే మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలోడ తీసి నిలబెట్టాయి. ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరుతాడు. అయ్యా పేర్ని నాని గారు, ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? దాదాపు 3,708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే అని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ మరి నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు. ఏ గోడకి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు. ఏమని? బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? అయ్యా పేర్ని నాని గారు, మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిరు